రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి 7 నెలలు పూర్తి అవుతున్నప్పటికీ ఇంతవరకు సూపర్ 6 పథకాలు అమలు కాలేని పరిస్థితి అయితే ఉంది. రాష్ట్రాన్ని అప్పుల ఆంధ్రప్రదేశ్గా చంద్రబాబు నాయుడు తీర్చిదిద్దారు. ప్రశ్నించే వారి మీద కేసులు బనాయిస్తూ రాష్ట్రాన్ని ఒక విధ్వంసకరమైన పాలన సాగిస్తున్నారన్నది ప్రజల్లో ఉన్నటువంటి అభిప్రాయం. దీని మీద ప్రస్తుతం మనం కాకినాడలో ఉన్నాము. ప్రజల అభిప్రాయం ఏంటో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. చెప్పండి, కూటమి ప్రభుత్వం వచ్చి 7 నెలలు పూర్తవుతుంది. ఇంతవరకు కూడా మరి ఏ సూపర్ 6 కూడా అమలు చేయలేని పరిస్థితి, రాష్ట్రం అప్పులమయమవుతుందని చెప్పి ప్రజలు కూడా ఆందోళన చెందుతున్నారు. మీరు ఎట్లా చూస్తారు దీన్ని? ఈ రోజుకి కూటమి ప్రభుత్వం చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా ప్రభుత్వం ఏర్పడి 7 నెలలు పూర్తవుతుంది. ఇది అతను ఎన్నికల్లో చేసిన వాగ్దానాల్లో కూడా ఏదీ నెరవేర్చట్లేదు. ఎన్నో వాగ్దానాలు చేశారు. జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చిన పథకాలతో పాటు సూపర్ 6, సూపర్ 7 అని పథకాలు కూడా అని చెప్పి నేను అందిస్తాను, అవి ఇవి కలిపి ఇస్తానంతో ప్రజలు మంత్రముగ్ధులైపోయి ఆయన మాటలు నమ్మేసి ఆయనకి పట్టం కట్టబెట్టారు. కానీ ఆయనకు కుర్చీ ఎక్కాడు, ముఖ్యమంత్రి కుర్చీ. ఇప్పటి వరకు జగన్ గారు ఇచ్చినటువంటి పథకాలు మొత్తం రద్దు చేశాడు. ఒక నెల ఇచ్చే పింఛన్లు తప్ప మిగతా అన్నీ కూడా అమ్మ ఒడి దగ్గర నుంచి అన్నీ రద్దు చేశాడు. అతను ఇతను 6 ఫార్ములా కానీ 7 ఫార్ములా కానీ అవి కూడా రద్దు చేసేసానని వారం రోజుల క్రితమే స్టేట్మెంట్ ఇవ్వడం జరిగింది. ఈ విధంగా జరుగుతుంది. ప్రజల్లో డబ్బు అందట్లేదు ఎవరికి కూడా. పిల్లల్ని కూడా స్కూల్కి పంపడం మానేశారు. పిల్లల్ని పనిలో పెట్టేసుకున్నారు. తీరా చూస్తే ఇవ్వలేను, నేను అప్పుల్లో ఉండిపోయింది రాష్ట్రం అంటున్నాడు. ఉండిపోయింది? జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి కింద దిగిపోయి నీకు అప్పచెప్పేటప్పుడు 7,50,000 కోట్ల రూపాయలు బ్యాలెన్స్ నీకు అప్పచెప్పారు. అదే వెంటనే తర్వాత 2 నెలలకే కేంద్రం నుంచి జీఎస్టీ ట్యాక్స్ వాటా కింద 5,600 కోట్లు మళ్ళీ అది వచ్చింది. అది కాక నువ్వు 1,45,000 కోట్లు అప్పు చేసావు. ఆ జిఎస్టీ ట్యాక్స్ డబ్బు ఏమైంది? జగన్ గారు అప్పచెప్పిన బ్యాలెన్స్ డబ్బు ఏమైంది? నువ్వు అప్పు చేసిన 1,50,000 కోట్లు ఏమైనాయి? జీతాలు అంటారా అయిపోయిందంటావేమో, కానీ జీతాలకి రాబడవుతుంది, రెవెన్యూ ద్వారా రాబడవుతుంది, విద్యుత్ బిల్లుల ద్వారా రాబడవుతుంది, అన్నీ వస్తున్నాయి. నువ్వు ఇచ్చేది రూపాయి లేకపోయినా ప్రజల మీద భారం మోపినట్టుగా కరెంటు బిల్లులు పెంచేసావు. ధరలన్నీ కూడా మార్కెట్లో పెరిగిపోయినాయి. ప్రజలు తినడానికి కూడా కడుపు తినడానికి కూడా అవకాశం లేకుండా నానా బాధలు అంటున్నారు. బయటకు వచ్చి నీ మీద ఏమైనా అడుగుదామని చెప్తే మీ కూటమి నాయకులు అందరూ కలిసి వాళ్ళ మీద లేనిపోని కేసులు పెట్టి అరెస్ట్ చేసి జైలు ఏం చేయటం, లేకపోతే మంటలు చేసేయటం, ఈ విధంగా జరుగుతున్నందువల్ల ప్రజలు భయపడిపోయి వచ్చి నిన్ను కూడా ఏమీ అడగలేకపోతున్నారు. ఇది ఈ రోజున రాష్ట్రంలో నీ పరిపాలన 7 నెలల పరిపాలన తర్వాత ఉన్న పరిస్థితి అని చెప్పి మనం చేస్తున్నాం. అమ్మ, మీరు చెప్పండి. అలా కాదు, ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది 7 నెలలు అయింది. మేము అధికారంలోకి వస్తే తల్లికి వందనం అని చెప్పి ఇంట్లో ఎంతమంది పిల్లలు అంటే అంతమంది 15,000 ఇస్తున్నారు. మరి మీ పిల్లలు స్కూల్ చదువుతున్నారా? మీ పరిస్థితి ఏంటమ్మా? సార్, మా అమ్మాయి కాలేజ్ చదువుతుంది సార్. మాకు ఇప్పుడు వరకు మేము ఇంతవరకు కూడా జగన్ గారు ఫస్ట్ పెట్టిన దగ్గర నుంచి తల్లిదండ్రుల ఖాతాలోనే డబ్బులు పడుతున్నాయి. తల్లికి పిల్లకి కలిపి అటాచ్మెంట్ చేయమన్నారు. అంతకుముందు తల్లి దాంట్లో వేసేవారు. ఇప్పుడైతే మాకు ఫీజు రీఎంబర్స్మెంట్ బకాయిలు ఉన్నాయి, బకాయిలు కడతామంటున్నారు. కానీ ఇప్పుడు ప్రజెంట్ అయితే మటుకు మమ్మల్ని ఫీజు కట్టమని సోమవారం 10వ తేదీ కల్లా ఫీజు కట్టకపోతే ఒప్పుకోమని చెప్పి తల్లిదండ్రులందరికీ ఫోన్లు వచ్చాయి. ఇప్పుడు మేము కట్టాలంటే వీళ్ళు ఎప్పుడు వేస్తారో డబ్బులు తెలియదు. ఇప్పటికే 4-5 డేట్లు చెప్పారు. ఆ డేట్లలో పడలేదని కాలేజీ వాళ్ళు అంటున్నారు. మాకేం పడలేదండి, మీరే కట్టాలి, ఇప్పుడు 10వ తేదీ లాస్ట్ డే అని. ఇప్పుడు మాలాంటి పేదవాళ్ళం ఎక్కడికైనా అప్పులకు పరిగెట్టి 30,000, 40,000 కట్టగలని చెప్పండి. మేమేదో చిన్న చిన్న ఉద్యోగాలు చేసుకొని పిల్లల్ని చదివించుకుంటున్నాం. ఇలా చదివించుకునే వాళ్ళం 30,000, 40,000 అప్పులు తెచ్చి కట్టాలంటే చాలా కష్టం అవుతుందండి. వసతి దీవెన అని వేసేవారు, జగన్ గారు వసతి దీవెన అని వేసేవారు. మాకు మామూలుగా పిల్లలకి ఫీజుకి అని చెప్పి 10,000 చొప్పున 3 నెలలకోసారి డబ్బులు పడేవి. అవి మేము తీసుకెళ్ళి కాలేజీలకు కట్టేవాళ్ళం. ఒకేసారి కట్టాలన్న సమస్య అయితే మాకు అప్పుడు లేదు సార్. కొత్తగా ఇప్పుడైతే మట్టుగా ఇప్పుడు మాకు నిన్నటి నుంచి ఫోన్లు వస్తున్నాయి, మొత్తం 10వ తేదీ కల్లా కట్టాలి, 3 రోజులే టైం ఉందని. ఇప్పుడు వీళ్ళు వెయ్యకపోగా మేము తిరిగి అప్పులు చేసుకొని తెచ్చి కట్టే పరిస్థితి అయితే ఉందండి. ఇంతకు ముందు జగన్ గారు రాకముందు అయితే మట్టుగా అండి ప్రభుత్వ స్కూళ్ళ కన్నా ప్రైవేటు పాఠశాలలకి ఆనాడు తెలుగుదేశం గవర్నమెంట్లో ఉండగా తెలుగుదేశం పార్టీ వాళ్ళు అందరూ కలిసో మరి ఏంటో మాకు తెలియదు, కానీ ప్రైవేట్ స్కూల్ని వాళ్ళు బాగా అభివృద్ధి చేశారు. జగన్ గారు వచ్చిన దగ్గర నుంచి మట్టుగా మున్సిపల్ స్కూళ్ళు అన్నీ కూడా అభివృద్ధిలోకి వచ్చాయి. నాడు నేడు పనులతో కట్టింది అయితే మట్టుగా జగన్ గారే. విద్యా సంస్థలు అన్నీ ప్రైవేటీకరణ ఎక్కువైపోయి, ఫీజులు ఎక్కువైపోయి తల్లిదండ్రుల భారం పడుతుంది కనుక ఫస్ట్ టైం చిన్నప్పుడు 1వ తరగతి నుంచి పిల్లలకి డబ్బులు వేస్తే పిల్లలు స్కూల్కి పంపించి తల్లిదండ్రులు అవేర్నెస్ తేవాలని చెప్పింది మట్టుగా జగన్ గారే. 1వ తరగతి నుంచి కూడా పిల్లలకు అమ్మఒడి అన్నది వేయడం జరిగింది. ఇంటర్ వరకు కూడా అమ్మఒడి, మా పిల్లలు ఇంటర్లో అమ్మఒడి దానితో చదువుకున్నారు. అది మట్టుగా
ఇప్పుడు తల్లిదండ్రులకి తల్లికి వందనం పేరు చెప్పి పిల్లలు ఇద్దరున్నా ముగ్గురున్నా నలుగురున్నా మేము డబ్బులు వేస్తామన్నారు. ఈ సంవత్సరంకి అయితే వేయలేకని జూన్ నుంచి వేస్తామన్నారు. అది వేస్తారో ఏరో తెలియదు కానీ ఫీజు రియంబర్స్మెంట్ అన్నది మటుకు ఇప్పుడు 4 వాయిదాలు అయ్యింది. మేము కాలేజీలకు కడతామంటున్నారు. వాళ్ళు ఏమంటున్నారంటే కాలేజీలకు వాళ్ళు కడితే మేము మీకు నెక్స్ట్ ఇప్పుడు మేము కట్టే ఫీజులో తగ్గిస్తాం కానీ ఇప్పుడు మీరు కట్టండి అంటున్నారు. ఇది చాలా ప్రతి ఒక్క మధ్యతరగతి తల్లిదండ్రులకి చాలా బాధాకరమైన విషయం అండి. ఇది అయితే మట్టుగా ఇది నేను సొంతంగా అనుభవిస్తున్నాను కనుక నేను చెప్తున్నాను. ఇది నా యొక్క బిడ్డల ద్వారా నేను అనుభవిస్తున్న బాధను మట్టుగా నేను చెప్తున్నానండి. ఇది విధ్వంసం కూటమి ప్రభుత్వం సృష్టిస్తుందండి. ఎందుకంటే అండి అసలు ఈ అసలు గెలిచిన దగ్గర నుంచి ఏం చేశారు అసలు వీళ్ళు? జగన్మోహన్ రెడ్డి గారు విధ్వంసం సృష్టించారని ఇటు తప్పించుకుంటున్నారు అంతే. ఇటు సూపర్ 6 కాదండి, సూపర్ మోసం. విధ్వంసం ఎవరు సృష్టించారండి? మన జగన్మోహన్ రెడ్డి గారు చేసిన అభివృద్ధి చూడండి. పోర్టులు కట్టించారు, స్కూల్స్ కట్టించారు, ఏమండి హాస్పిటల్స్, అమ్మఒడి ఏమి చేయలేదైనా ఏమి చేయలేదండి. మీరు ఏం చేశారు చెప్పండి? మీరు ఏం చేశారు? సూపర్ మోసం చేస్తున్నారు అంతే. పైపొచ్చికి మీరు చేతగాక జగన్ గారి మీద తోసేస్తున్నారు. జగన్మోహన్ రెడ్డి గారు అంతా మీకు నా రాష్ట్రాన్ని నాశనం చేసి వెళ్ళిపోయారు అంటున్నారు, అప్పులు చేసి వెళ్ళిపోయారు అంటున్నారు. ఆయన అప్పు చేశారండి. అప్పు చేసి ఎవరికి పెట్టారండి అండి? పేదవాడికి పెట్టాడండి. పేదవాడికి అమ్మఒడి అని, గోరుముద్దని, హాస్పిటల్స్ అని, నాడు నేడు అని, రైతులకని ప్రతి ఒక్కరికి చేశారండి. మీరు ఏం చేశారు? అప్పుడు చేసిన అప్పుకు చెప్పండి. ఆయన చేసినప్పుడు మొన్న ఎవరో కానీ అనిత గారు ఎవరో కానీ అడుగుతున్నారు, ఆయన అప్పు చేసిన దానికి ఒక రికార్డు చెప్పమంటే ఆయన చెప్పాడు ఇలాగా అమ్మఒడికి ఎంత పెట్టాము, నాడు నేడుకి ఎంత పెట్టాము, పోర్టులకి ఎంత పెట్టాము. మీరు చెప్పండి. పోనీ మీరు ఇన్ని లక్షల అప్పులు చేశారు కదా, దేనికి పెట్టారు చెప్పండి? పోనీ ఒక పథకం వేశారా? పోనీ చెప్పండి. చెప్పండి, ఈ రాష్ట్రంలో విధ్వంసం సృష్టిస్తుంది ఎవరో? నిజంగా ఇవాళ ఆంధ్రప్రదేశ్ అప్పులమయంగా ఇవ్వడం కారణం ఏంటి? ఈ విషయంలో ప్రజలకందరికీ ఇప్పుడు అర్థమైపోయిందండి. విధ్వంసం ఎవరు సృష్టిస్తున్నారో, అభివృద్ధి ఎవరు చేశారనే విషయంలోను. ఏంటండి ఇప్పుడు రాష్ట్రం విడిపోయేటప్పటికి 1,00,000 చిల్లర అప్పు, చంద్రబాబు నాయుడు చేసిన అప్పు అని కలిపి 6 లక్షల చిల్లరేమో అప్పు ఉందండి. ఈ 18-19 దాకా చేసిన అప్పు అంతా కలిపి 6,20,000 అయితే మన జగన్మోహన్ రెడ్డి చేసిందేమో 3 లక్షలు అంతా చేశారు. అయినా చేసినప్పుడు చాలా మట్టుకి 50% ప్రజలకే పెట్టాడండి ఆయన. ఈయన మరి మొన్న ఈ 10 నెలల్లోనూ 1,25,000 అప్పు చేసి ఎవరు పెట్టాడండి ఆయన? దాని లెక్కలే జమ్మలేదు. ఏంటండి ఇది? ఆర్బీకే సెంటర్లు, వెల్నెస్ సెంటర్లు, సచివాలయాలు ఇన్ని కట్టారు. తర్వాత ఏమో ఉద్యానంలోనేమో పెద్ద హాస్పిటల్ కట్టారు, పోర్టులు కట్టారు. ఇన్ని కట్టిన తర్వాత అసలు విధ్వంసం అనే మాటకి అసలు అర్థం లేదండి. అసలు ఎందుకంటే ఆయన అర్థం అవట్లేదు. మరి మొదట మనం మాట్లాడుకోవాల్సింది వస్తే సూపర్ 6 అనే పథకాలతో ప్రజల్లోకి వచ్చిన వ్యక్తి చంద్రబాబు నాయుడు. ఆ సూపర్ 6 అనే పథకాలు ఈ రోజుకి వచ్చి 8 నెలల్లో ఏ ఒక్క పథకాన్ని కూడా నెరవేర్చలేదు. పైగా 1,47,000 కోట్లు అప్పు తీసుకొచ్చారు. జగన్మోహన్ రెడ్డి గారు దిగిపోయేసరికి 2019లో జగన్మోహన్ రెడ్డి గారు ఎక్కేసరికి 6,00,000 కోట్ల చిల్లర మీరు అప్పు చెప్తే ఆయన దాన్ని 9,00,000 కోట్ల చిల్లర ఆయన అక్కడ ఆపారు. ఈరోజు మీ తండ్రి కొడుకులు ఎలా అంటే 12,000 కోట్లు అని చెప్పేసి మీరు చెప్తారు, 12 లక్షల కోట్లు అని మీరు చెప్తారు. మీ అబ్బాయి వచ్చేసి 16,000 కోట్లు అంటాడు. అసలు మీరు కమిటీ వేసుకుంటారు బాబు. ఫస్ట్ వేసుకుని జగన్ మీద ఏ విధంగా బురద జల్లుదాం అది మాట్లాడుకోండి, ఆ విధంగా చల్లండి. ఇక ఆర్థిక మోసాలు అంటారు, ఆర్థికంగా అన్యాయాలు చేశారంటారు. ఎవరు ఆర్థికంగా చేశారు? 1,47,000 కోట్లు మీరు ఏ డిపార్ట్మెంట్ నుంచి ఎంతంత పెట్టారు పెట్టుబడులు మాకు చెప్పండి, ప్రజలకు వివరించండి. మీరు 8 నెలలు కావస్తుంది. ఏమంటే ప్రతి ఆడపిల్లకి 1,500 రూపాయలు ఇస్తానన్నారు, ఎక్కడ? చిన్న పిల్లలకి అమ్మఒడి ఇస్తాన్నారు, ఎక్కడ? మహిళలకు ఉచిత ఆర్టీసీ బస్సు అన్నారు, ఏది? రైతులు కన్నీరు పెట్టుకుంటున్నారు ఈరోజు చాలా చోట్ల. మీ ప్రభుత్వ తప్పిదం వల్ల కొన్ని చోట్ల నాట్లు వేయలేని పరిస్థితి ఈరోజు ఉంది. ఇది ఆర్థిక మోసం. బిల్డింగ్ కార్మికులు మీరు టీవీలో యాడ్లు వేస్తారు కదా, అదంతా మీకు చేయడానికి మీ ప్రచారం మీ వెనకాల జరిగిదంతే. చూడండి, వెనక చూసుకుంటే బిల్డింగ్లు ఎలా ఆగిపోయినాయో, అటు చూడండి బిల్డింగ్లు ఎలా ఆగిపోయినాయో. ఇసుక లేక, దేనివల్ల? కూలి రేట్లు పెరిగిపోయినాయి, ధరలు పెరిగిపోయినాయి. మీరు వచ్చిన 8 నెలల్లో ఆర్థిక విధ్వంసం 10 రెట్లు పెరిగిందని చెప్పడానికి ఇది నిదర్శనం. ఇది మనం చూస్తున్నాము. రాష్ట్రంలో ఆర్థిక విధ్వంసం సృష్టించింది చంద్రబాబు నాయుడు అని చెప్పి కాకినాడ ప్రజలు స్పష్టం చేస్తున్నారు. అయితే వైఎస్ జగన్మోహన్ రెడ్డి 5 ఏళ్ల పాలనలో ప్రజలకు సంక్షేమ పాలన అందించారు, అభివృద్ధి చేసి చూపించారు. కానీ కూటమి ప్రభుత్వం ఆ అధికారంలోకి వచ్చి 7 నెలలు పూర్తిగా వస్తున్న ఒక్క సంక్షేమ పథకం, సూపర్ 6 అనే సంక్షేమ పథకం అమలు చేయలేదు. ప్రజలకు ఎవరో ఆర్థిక విధ్వంసం సృష్టించారనేది స్పష్టంగా తెలుసని కూడా ఇక్కడ ప్రజలు చెప్తున్న పరిస్థితి.